శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఇవాళ మంత్రగహన 5వ దశమహావిద్యల్లో 5 ఏమా 4 ఏం చెప్పుకున్నాం మనం? భువనేశ్వరి, అవునా? నెక్స్ట్ ఫిఫ్త్ భైరవి. భైరవి అంటే భైరవము, భైరవుడు అంటే భయంకర శబ్దము ఏమా, అంటే పెద్ద విస్ఫోటం లాంటిది. సృష్టి కూడా ఎలా వచ్చింది? భైరవము చేసింది. పరాశూన్యంలో ఒక భైరవం పుట్టింది. దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడు. విస్ఫోటము వలన అండపిండ బ్రహ్మాండాలు పుట్టడం అనేవి జరిగింది. ఆది అనేది వచ్చింది. ఆది అంత, ఆది మధ్యాంత రహిత కదా అమ్మవారు. అలా కాలం అనేది పుట్టింది అని, దేశం అనేది పుట్టింది అని, చైతన్యం అనేది పుట్టింది అని. అర్థమైందా? ఈ మూడు ఉంటే సృష్టి అనేది జరుగుతుంది, జీవకోటి బ్రతుకుతుంది. అందుకే జీవకోటికి 84 లక్షల జీవరాశులు, అలానే బిందువు దగ్గర నుంచి దేవతలు దగ్గర నుంచి ఈ జీవుల వరకు కూడా వీళ్ళందరికీ కూడా చైతన్యం ఉండాలి, దేశం ఉండాలి. మరి నువ్వు స్వర్గం నరకం అని అంటున్నావు కదా, అవి ఒక లోకాలు. చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. సో ఎవల్యూషన్స్ అంటున్నమాట. సో అన్నిటికీ కాలదేశ చైతన్యాలు అనేవి ఉండాలి. సో ఇప్పుడు భైరవి అంటే ఏమిటి? భైరవి విద్యను ఎలా మనం ఉపాసన చేస్తాము? అవునా, అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు సామాన్య మానవులు ఏంటంటే విగ్రహాలును రూపాలు పెట్టుకుంటారు. ఇది శ్రీ విద్యాంతర్గతంగా చూస్తే సృష్టికి ఆది ఏమిటి అంటే ఈ భైరవి అనే మాత ఈశ్వర సంకల్పం నుంచి ఏమా భైరవం చేసే వరకు కూడా ఈం శ్రీం అయ్యే వరకు ఈంకారం రావాలి కదా. పరానాదము అంటారు. ఈ పరానాదము 4 దశల్లో నీ నోటి వరకు వస్తుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని. అలా సృష్టి జరిగింది 4 దశల్లో అని. ఇప్పుడు మీరు దశమహావిద్యలో 5వది భైరవీ విద్య. మంత్ర సాంఖ్య పద్ధతిలో, మంత్ర సాంఖ్యము అంటే న్యూమరాలజీ అంటారు. ఏమ్మా, న్యూమరాలజీలో ఏకి ఏదో నెంబరు, బికి ఒక నెంబరు, సికి ఒక నెంబరు ఉంటుంది కదమ్మా. అలానే సృష్టి క్రమంలో ఈ భైరవి అన్న అమ్మవారి యొక్క సంఖ్య ఎంత? 8. ఆ సంఖ్యను మనం 9గా భావించాలి, అంతే కదా. పరానాదము నుంచి వైఖరి వరకు కూడా 9 దశల్లో ఉంది కాబట్టి నాదము, అంతే కదా, అంతే కదమ్మా. 4 దశల్లో ఉంది కాబట్టి ఈ తల్లి భైరవి తల్లి అమ్మవారు పరాశూన్యం నుంచి ఈ యొక్క స్థూలం వరకు, వైఖరి వరకు కూడా నిండి ఉన్నది కాబట్టి ఈ తల్లి భైరవి అయినది. సో ఇప్పుడు భైరవి ఎలా అయినది అన్నది తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టి ఎలా వచ్చింది? నాదము, ఈ నాదం ఎక్కడి నుంచి వచ్చింది? కాంతి ఏమ్మా, దివ్య కాంతి నుంచి నాదం అనేది పుట్టింది. ఏమ్మా, గంట కొట్టుట వేరు, శబ్దము చేయుట వేరు అని రెండు వేరుగా ఉండదు కదమ్మా. అవునా? అలానే కాంతి నాదము 2 ఒకటే. అది ఏమవుతుంది? ఎక్కడికి పరిగెడుతోంది? సృష్టి చేయాలని పరిగెడుతోంది. ఎక్కడి నుంచి? పరా నుంచి. ఎక్కడి వరకు? ఈ యొక్క భూతాకాశం వరకు కూడా, ఓంకారం వరకు. ఇప్పుడు భైరవి అంటే ఏం చేయాలి అంటే, భైరవిలో మనం ఇందులో దాగి ఉన్న అక్షరాలు భ ప్లస్ ఐ ప్లస్ రా ప్లస్ వా ప్లస్ ఈ, ఇన్ని అక్షరాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే భైరవి అయింది. ఏంటవి? బా ప్లస్ ఐ ప్లస్ రా ప్లస్ వా ప్లస్ ఈ. ఇవన్నీ కలిపితే ఈ రవము అన్నది పుట్టింది అని, ఈ భైరవి అన్న భైరవి నాదం విస్ఫోటం అన్నది వచ్చింది అని. అంతే కదా. పిల్లవాడు పుట్టాడు అంటే 9 మాసాలు
ఒకటో మాసం, రెండో మాసం, మూడో మాసం అన్నీ కలిపితే 9. 9వ మాసంలో వాడికి జన్మ. అలానే వైఖరి అనే నాదం ఎప్పుడు పుట్టింది? 9. ఈ 9ని ఇప్పుడు చూడండి. బా ప్లస్ ఐ ప్లస్ రా ప్లస్ వా ప్లస్ ఈ మంత్ర సాంఖ్యంలో, అంటే మంత్ర సాంఖ్యం అంటే ఏంటంటేనమ్మా ఆక, చాట, తాప వర్ణాలు, కావర్గము, చావర్గము. అందులో ఈ యొక్క భా అన్నది ఏ సంఖ్య, అవి తీసుకోవాలి మీరు. అలా తీసుకుంటే మరి ఈ భా ప్లస్ ఐ ప్లస్ రా ప్లస్ వా ప్లస్ ఈ మంత్ర సాంఖ్యంలో లెక్క వేస్తే ఇవన్నీ కలిపితే 27 అయినాయి ఏమ్మా, 27. మళ్ళీ దాని ఏక సంఖ్య చేస్తే 7 + 2 9 అయింది. అంటే ఈం శ్రీం హ్రీం ఓం అన్నీ కలిపిన నాద కలయే భైరవి. ఏమేమి కలిసాయి? ఈంకారము నుంచి, శ్రీంకారము నుంచి, హ్రీంకారము నుంచి ఓంకారం వరకు కూడా ఈ భైరవ నాదము అన్నది, అమ్మవారి దివ్యకాంతి అన్నది ఉన్నది. ఆ నాద కళ అంతే కదా. కళ ఎప్పుడు అంటాం? కళ అంటే ఏమిటి? ఆ చిత్కళ ఏదైతే అమ్మవారు ఉందో కళగా వచ్చింది బయటికి. లేదు అంటే పరాశూన్యమే కదా. కళ అంటే ఏమిటి? ఇప్పుడు మనం తల్లి మాతృమూర్తి పెళ్లి కాకముందు మామూలుగా, పెళ్ళైన తర్వాత పిల్లలు, కళ, పిల్లలందరూ కళలు. అలా అన్నమాట అర్థం చేసుకోవాలి. కళ ఆమె దాన్ని ఏక సంఖ్య చేస్తే 9. అంటే ఈం శ్రీం హ్రీం ఓం అన్నీ కలిపిన నాద కళయే భైరవి అంటున్నారు. అంటే మీకు పిండితార్థం ఏంటంటే, ఈంకారం నుంచి ఆ తల్లి భైరవి అమ్మవారు బయలుదేరితే ఏమ్మ ఈం శ్రీం హ్రీం ఓం అలా అన్నమాట. ఆమె అక్కడి నుంచి బయలుదేరితే ఓంకారం దగ్గర ఆగిపోయింది. ఓం ఓం అని భూతాకాశం దగ్గర ఈ భైరవనాదం ఆగింది వైఖరిలో. అవునా? ఇప్పుడు అందులో ఐ అన్న లక్షణము చేత, ఐ అంటే ఏమిటి? మరి మహాసరస్వతి బీజం కదమ్మా. వాక్ వాక్ వాగ్భవ కూటమి వాక్ బీజము. ఈ ఐ ఆ లక్షణం చేత కాంతి, ఈ కాంతి ఏమవుతోంది? ఐం అవుతోంది. ఐ ప్లస్ 0 ఐం అవుతుంది. అంటే వాగ్భవ సరస్వతి అవుతోంది అని చెప్తున్నారు. ఆ మహాసరస్వతి సరస్వతి అవుతోంది అని అనే వాగ్భవ కూటము వచ్చింది. అందుకే పంచదశిలో కయ్యేయిల రీం అసకహల రీం ఏమా. సో వాగ్భవ కూటమి అక్కడ మొదలైంది. అందులో ఐ అన్న లక్షణం చేత కాంతి ఐం అనే వాగ్భవ కూటముగా వచ్చింది. ఐం ఏ సంవిత్ కళ. ఈ ఐం అన్నది ఏదైతే ఉందో అంతేగా, అది సంవిత్ కళ అన్నారు. అంటే ఏమిటి? పరాలో ఉన్న నిరీశ్వరుడు ఈశ్వరుడిలో ఉన్నదాన్ని బయటికి చూపిస్తోంది సంవిత్ కళ. నీ మనసులో ఏం దాగి ఉందో చెప్పురా నాయన అని చెప్పడం, వాడు చెప్తే గాని మనకు తెలియదు. చెప్పిన తర్వాత అది సంవిత్ కళ మాకు తెలుసు అని. సంవిత్ కళ అంటే సృష్టి అని, సంకల్పము, సృష్టి సంకల్పము. అమ్మా. సో మీరు న్యూమరాలజికలీ అంటే మంత్ర సాంఖ్యము అంటే కంగారు పడద్దు. ఆ ఈ ఉ ఆ క చాట తాప వర్గాలు ఉంటాయి కదా, అన్నిటికీ సంఖ్యలు వేసుకోండి అమ్మా. ఏముంది? బాకీ ఎంత నెంబర్ వచ్చిందమ్మా అంటే టక్కని చెప్పాలి. అది మరి అవన్నీ వర్కౌట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ మంత్ర సాంఖ్యం మనం చెప్పలేం కదమ్మా. తెలీదని కాదు, తెలుసు. మళ్ళీ అదొక 10 క్లాసులు అవుతుంది న్యూమరాలజీ. సో ఆ జోలికి పోను. మీకు నేను సూక్ష్మంగా చెప్పాను. పెద్ద బాల శిక్ష తీసుకొని అన్ని వర్గాలు రాయండమ్మా. ఆ వర్గము, కా వర్గము, ఆ నుంచి అమహ, తర్వాత ఏముంది? వర్గాలు వస్తాయి కదా. కక్క, కిక్కి, కుక్కు, చెచ్చే, చెచ్చ, చెచ్చ అలా వస్తాయి. బబ్బా, బిబి, బువ్వు అట్లా వస్తాయి. అవి తీసుకొని ఇప్పుడు నేను చెప్పింది మీకు అవి ముందు పెట్టుకొని మీరు నావి వింటే మీకు అర్థమవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. సో యూ ఆట్ టు నో న్యూమరాలజీ. ఎందుకంటే మంత్రగణ అంటే ఏంటంటే గురువుగారు చెప్పిందంతా కూడా సాంఖ్య యోగ ప్రకారంగా చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు సృష్టి కూడా 8, 9 వచ్చింది కదా.
9 దగ్గర వైఖరిలో నా మాట మీకు వినిపిస్తుందా అంటే 9. దీని వెనక 8 ఉన్నాయి. 8 ఏమిటవి? అంటే దాని స్థానం 8. 8 తర్వాత వచ్చింది 9 వైఖరిలో. ఈ మాట ఎలా వచ్చిందమ్మా అంటే 8 దశలు దాటుకుంటూ ఏమ్మా ఈ ఆక, చాట, తప ఈ వర్గాలన్నీ దాటుకుంటూ అంటే ఏంటంటే ఒక దశలు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పుట్టాడు అంటే 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4 9వ నెలకు గాని కంటికి వైఖరిలో పిల్లవాడు కనిపియడు. అలానే నీ మాట కూడా అంతే. అది చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా! సో, మీరు పెద్దబాల శిక్ష తీసుకొని అవన్నీ సంఖ్యలు అవన్నీ కూడా నేర్చుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు న్యూమరాలజీ ఇంగ్లీష్‌లో చూడండి. ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. 20/08/1960 అనుకో అమ్మా. అన్నీ కలిపితే ఒక సంఖ్య వస్తుంది. అర్థమైందా? పలానా రామకృష్ణకి ఈ నంబరు ఇది. లక్కీ నంబరు అని. అట్లా అన్నమాట. ఇలా వీళ్ళేం చేశారంటేనమ్మా ఆ నుంచి ఈ వర్ణాలన్నీ మన తెలుగు 50 అక్షరాలు ఏవైతే ఉంటాయో అన్నీ కలుపుకుంటూ ఆ నుంచి మొదలైందండి సృష్టి. ఆ మహా వరకు ఆగిపోయిందండి అని చెప్పటం. అంటే అక్షరాలుగా, దశలుగా వాళ్ళేంటంటే అక్షరము ఈ నాదము అక్షర రూపాన్ని దాల్చింది అని. మరి వైఖరి రావాలి అంటే, సృష్టి రావాలి అంటే అది అక్షర రూపం దాల్చాలి కదమ్మా! ఓంకారం వైఖరిలో వస్తేనే కదా! ఆ ఓంకారం నుంచి ఈ నాదము, ఈ జ్యోతి నాదమే, నాదము అక్షరమై, అక్షరం ఏమవుతుంది? సృష్టి అవుతోంది. అణువులు ఇవన్నీ కట్టుకుంటే పిండం అవుతోంది అని చెప్తున్నాడు ఇక్కడ పిండిదార్థం. ఇది చాలా మెయిన్‌గా. ఎందుకంటే లోపలికి పోకూడదు. మీరు వెళ్ళండి. ఇది అర్థం చేసుకో. అంత లోపలికి నేను చెప్పలేను. ఎందుకంటే చాలా టైం పడుతుంది. పై వరకు వదిలాను. ఇంక మీ ఇష్టం. మీరు అల్లుకుపోవాలి. మల్లె పువ్వుకేముంది? మల్లె చెట్టుకి అలా అల్లుకుపోవాలి. ఏమ్మా ఎందుకంటే డీటెయిల్స్ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. మరి భైరవి విద్య అంటే ఏదో పుస్తకాల్లో చదివినట్టు, సినిమాలో చూసినట్టు చెప్పేది కాదు ఇది. వాళ్ళకేం తెలుసు వాళ్ళకి? ఏమ్మా? ఎవడో చెప్తే సినిమా తీస్తాడు. వాడికేం తెలుసు? తీసిన వాడికేం తెలుసు? రామాయణం ఏంటో తెలియదు. మహాభారతం అంటే అలా అన్నమాట. సో, ఇప్పుడు ఈ ఐం ఏమైంది? భైరవి అయింది. ఐ ఏమైంది? ఐం అయింది. సంవిత్ కళ అయింది. పరానాదం అయింది. పరానాదం నుంచి ఏమొస్తుంది ఇప్పుడు? పరా పశ్యంతిలోకి వస్తుంది. బిందువులోకి. శ్రీచక్రంలో బిందువులోకి. అక్కడి నుంచి ఈ అమ్మవారు ఎక్కడికి వస్తుంది? మధ్యమాలో వస్తుంది. మధ్యమా నుంచి ఏమొస్తుంది? వైఖరి వస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అభావం నుంచి భావంలోకి రావాలి. అభావము అంటే నీ యొక్క మూలాధారంలో ఉన్న భావాలన్నీ అభావాలుగా పడి ఉన్నాయి. అంటే రూపు రేఖ తెలీదు. 2 గంటల తర్వాత నువ్వు ఏం చేస్తావో అనేది రూపు రేఖ అనేది లేకుండా అలా పడి ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు అది అభావము కాస్త భావంలోకి వస్తుంది. ఏమ్మా? వచ్చినప్పుడు అంటే బిందువు దగ్గరికి వస్తుంది మూలాధారం. అక్కడి నుంచి అది మణిపుర చక్రం దగ్గరికి వచ్చినప్పుడు పశ్యంతి అవుతుంది. నేను ఈ మాటే చెప్పాలి వైఖరిలో అన్నది నిర్ధారణ చేసుకుంటావు. అన్ని ఆలోచనలో ఇదొక్కటి నేను చెప్పాలి అన్నది మణిపుర చక్రం దగ్గర. హృదయం దగ్గరకు వచ్చినప్పుడు అది అక్షర రూపాన్ని దాలుస్తోంది అని. మరి నువ్వు చెప్పాలి కదా! అవునా? అడగందే అమ్మ కూడా చెప్పదు, పెట్టదు అంటే ఇదే. సో, నువ్వు అడగాలి. నేనిప్పుడు నోటి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలి వైఖరిలో అంటే మానవుల్ని ఏం చేసింది? నోరు అనేది ఒకటి పడేసింది అమ్మవారు. ఈ నోటి నుంచి నువ్వు మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఉంటాయి కదమ్మా! నీ బుద్ధిని బట్టి నీ మాట, నీ బుద్ధిని బట్టి నీ భావం, నీ బుద్ధిని బట్టి భాష ఇలా ఉంటాయి. ఆ రకంగా వాడు మాట్లాడేటప్పుడు వైఖరిగా అక్షరం బయటకొస్తుంది. సో, నీలో ఇప్పుడు పరాపశ్యంతి, మధ్యమ వైఖరి ఎక్కడుంది? దీన్నే మళ్ళీ పైకి మనం వెళ్ళామంటే ఇదంతా కూడా మళ్ళీ అమ్మవారి యొక్క మూలాధారంలోనే ఉన్నాం మనం. అంటే ఏకత్వం తెచ్చుకోవాలి కదా అమ్మవారితో. నేను వేరు, అమ్మవారు శ్రీచక్రం వేరు అని పెట్టుకుంటే నీకు సృష్టి ఏమిటి? రివర్స్ రూపంలో కనిపిస్తుంది. లేదు నేను కలిసి ఉన్నాను, నేనే అమ్మవారు అనుకుని నువ్వే శ్రీచక్రంగా అనుకో.
ఇప్పుడు నువ్వు పరాకి వెళ్ళాలి అంటే బ్రహ్మకచ్చం వైపు చూపిస్తావు. అదే శ్రీచక్రంలో కూర్చొని నీ చుట్టూ శ్రీచక్రంలో నేను కూర్చోబెడితే శ్రీచక్రం నువ్వు ఒకటే అయితే అది ఆఖరు వైఖరి ఎక్కడ, నీది పరా ఎక్కడుంది? బ్రహ్మకచ్చం దగ్గర ఉంది. చూసావా? అమ్మవారికి అంతే, నీకు అంతే. శ్రీచక్రం ముందు పెట్టుకుని నాకు ఇక్కడ ఉందండి, మరి అమ్మవారు పరా నుంచి అది రివర్స్ గా కనిపిస్తుంది. అదో ఆ ఉపనిషత్తు చదవండి, అదో శీర్ష ఉపనిషత్తు. సృష్టి తిరగబడింది, దాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. దాన్నే ఏకత్వం తెచ్చుకోవటం అంటే నేను దేవుడు వేరు నేను వేరు అని అనుకోవటం కాదు. అంతేనా? అప్పుడు నీకేంటంటే ఈ సృష్టి అంతా రహస్యాలన్నీ నీకు అవగతం అవుతాయి. లేదు అయం అంటే ఇదా అని తెలుస్తుంది. సో అది ఏ భైరవి, అది ఏ పరానాదము, ఆ పరానాదము అది ఏ పరావాక్కు అంటారు. మరి అమ్మవారికి పరావాక్ అదేగా. నీకు పరావాక్ ఏది? నీ నోరు. అమ్మవారికి మొత్తంగా సృష్టిగా తీసుకుంటే, సమిష్టిగా తీసుకుంటే అమ్మవారి యొక్క పరావాక్కు పరాశూన్యం. పరాశూన్యంలో ఒక పరావాక్ పుట్టింది అని. బా ప్లస్ ఐ, వాక్ అనేది ఎలా పుట్టిందో చెప్తున్నాడు. భా అన్నది ఐతో కలిసి, ఐ అంటే వాగ్భవం, ఐంకారం ఏమిటి? సరస్వతి బీజం కదమ్మా. సో ఈ రెండు కలిస్తే బై అయింది. బై, బా ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు బై అన్న ఒక్క అక్షరాన్ని తీసుకుంటే దాన్ని ఏక సంఖ్య అంటారు. దాన్ని ఏమంటారు? ఏక సంఖ్య అంటారు. 8 అవుతోంది ఏమ్మా, 8 అవుతుంది. అంటే పరాప్రకృతి, అంటే పరాప్రకృతి అంటే శ్రీచక్రంలో ఉన్న బిందువు పైన పరాప్రకృతి, మూల ప్రకృతి, ప్రకృతి ఈ మూడిటి యొక్క సమాహారము ఏర్పడిన సమస్త సృష్టి యొక్క అష్టమూర్తి స్వరూపమైన ఈశ్వర శక్తి ఏదైతే ఉందో నాదమే ఈ 8 అన్న సంఖ్యకు గుర్తు. అదే అమ్మవారు హ్రీంకారాసన గర్భిత నలసికాం, 8 అక్కడ వచ్చి ఆగింది అని. ఆ పరవాక్కు ఎక్కడ వచ్చి ఆగింది? పశ్యంతి నుంచి సృష్టి కోసము 8 దగ్గర ఆగింది. అంటే 8వ నెలలో అమ్మవారు ఉంది, గర్భాన్ని మోస్తోంది, అండపిండ బ్రహ్మాండాలని మోస్తోంది అని అర్థం అన్నమాట. మీ భాషలో చెప్పాలంటే, శ్రీ విద్యాంతర్గంగా చెప్పాలంటే మా నాన్నగారు ఇవన్నీ ఏం చెప్పడు. నేను కాబట్టి మీకు విడమర్చి చెప్తున్నాను. ఆయన సాపేక్షంగా కూడా చెప్పడు, డైరెక్ట్ చెప్పుకుంటూ పోతే చూడండి పుస్తకం, దాన్ని డీకోడింగ్ చేయాలి. మరి చేయండి. అమ్మ ఆజ్ఞ ఉండాలి, అమ్మ ఆశీర్వచనాలు ఉండాలి. సో 8 దగ్గర వచ్చి ఆగింది. అప్పటికే 8కి ఆపరేషన్ చేసేసి తీసేస్తారు. ఆ పిల్లలు తీయరు కదా. 9 రావాలండి, 9 మాసాలు, నవమాసాలు. ఆ భై అన్నది రవము కావాలి, శబ్దము కావాలి, వైఖరిలోకి రావాలి. ఓం అన్నప్పుడు సృష్టి ఆమె ప్రసవించింది, సావిత్రి అయింది, గాయత్రి అయింది అని అర్థం. అది చెప్తున్నాడు. లేకపోతే మనకేం తెలుస్తుంది సావిత్రి? సవిత అంటే ఏమిటి? ప్రసూతి. సవిత కనటము. ఏం కంటుంది? అండపిండ బ్రహ్మాండాలని కను. అష్టమూర్తి స్వరూపంగా ఓంకారం పైన హ్రీంకారంగా ఆమె కూర్చుంది. ఆమె అష్టమూర్తి స్వరూపం అమ్మవారు. అంటే ముఖ్యమైన ధాతువులన్నీ తన దగ్గర పెట్టుకుంది అన్నమాట. అర్థమైందా?